ఒక్కసారిగా మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా వర్షం కురుస్తున్నాయి, దీనికి సంబంధించిన జియోగ్రఫికల్ ఫినామినా ఏంటో మనం కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసు. రీసెంట్ గా ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే చాలా ప్రాంతాల్లో మనకి ఎక్కువ వర్షపాతం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని చెప్పడం జరిగింది. అండ్ ఇది ఓన్లీ సర్టన్ ఏరియాస్ లైక్ వెస్ట్, ఈస్టే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఇవే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పడం జరిగింది. అసలు ఎంత ఎక్కువ రెయిన్ఫాల్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటో చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇట్ ఇస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో మనకి తేమతో కూడిన గాలులు అరేబియన్ సీ నుంచి అలాగే బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా మన దేశం వైపు వీయడం జరుగుతుంది. ఇలా గాలులు వీస్తున్నప్పుడు ఇతర వాతావరణ సంబంధించిన వాటితో కలిసి అక్కడ మేఘాలు బలపడి ఎక్కువ వర్షపాతాన్ని కురుస్తాయి. సో యాక్చువల్ గా ఇక్కడ ఏమవుతుంది అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇంకా యాక్టివేటెడ్ గా ఉంది అని చెప్పి ఐఎండీ చెప్పడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మాన్సూన్ త్రో ఆర్ లో ప్రెషర్ సిస్టమ్ అని అంటారు. సో నార్మల్ గా మనకు లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు హై ప్రెషర్ ఏరియాస్ నుంచి మనకి గాలులు అనేది అట్రాక్ట్ చేస్తాయి. అలా అట్రాక్ట్ చేసినట్టు స్లోగా ఆ గాలులు పైకి వెళ్ళేసి మనకి మేఘాలు ఫామ్ అవడం జరుగుతుంది. యాక్చువల్ గా గత కొన్ని వారాల నుంచి మనకి ఈ లో ప్రెషర్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా అవ్వడం వల్ల మనకి మాన్సూన్స్ అనేవి చాలా చురుగ్గా ఉన్నాయని చెప్పి ఐఎండీ సెకండ్ రీజన్ ని వెల్లడించింది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనం హిమాలయన్ రీజన్ లో చూసే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. దాంతో పాటు ఈవెన్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ మేఘాలు ఫామ్ అవడంతో పాటు ఎక్కువ వర్షపాతం కూడా నమోదవుతుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల ఇప్పుడు ఇండియాలో మేజర్ గా చాలా ఏరియాస్ లో కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. దానివల్ల చాలా ఏరియాస్ లో ఫ్లడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి యూపీఎస్సీ జియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మాన్సూన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. అండ్ మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.